పరిపాలన మానేసిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్ భార్య శకుంతలాదేవి. చంద్రబాబు ఇంటికి వెళ్లారనే అక్కసుతోనే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా కేసులో ఇరికించారని, ఆ దేవుడు అన్నీ చూస్తున్నాడు అన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, తన భర్త నిర్దోషిగా తిరిగొస్తారని ధీమా వ్యక్తం చేశారు శకుంతలాదేవి. బాబుని అప్పుడు అరెస్ట్ చేసిన అది అక్రమంగానే పెట్టారండి బాబు మీద. అంటే అది చంద్రబాబు గారు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అదండి కోపం. అప్పుడు మీడియా అంతా ఉంది కదండి. వెళ్ళిన ఆయన కారు మీద దాడి చేశారు అక్కడ టీడీపీ వాళ్ళు. ఆయన మీదకి అట్లా వెళ్తే ఆయనే దాడి చేయడానికి వెళ్ళాడని ఇట్లాగా అప్పటి నుంచి కోపం పెట్టుకొని ఉన్నారండి. ఆ కోపంతోనే అది పరిపాలన అందించడం మానేసి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారండి. ఆయన పెద్ద ఆయన చంద్రబాబు గారు కూడా మనసాక్షి ఉంటుంది కదండి, కొంచెం ఆలోచించాలి. చాలా బాధ, భయం అనిపించాయండి. అలా తలుపులు దెబ్బ దెబ్బ బాదుతుంటే అసలు నిద్రలో ఉంటాం కదండి, ఏమైందో అనిపించింది. ఆ పగలు కొడతాం తలుపులు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే న్యాయం గెలుస్తుందండి. పైన దేవుడు ఉన్నాడు, సమస్తం చూస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా నా భర్త నిర్దోషిగా తిరిగి వస్తాడు. అలాగే ప్రామిస్ చేసి ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఇలా చేశాడు అని చెప్తున్నారో, దేవుడితో ఆటలాడొద్దని చెప్తున్నారో, మరి వాళ్ళే వచ్చి ప్రమాణం చేసి జోగి రమేష్ గారు ఇది చేశారు ఇలాగా అని ప్రమాణం చేసి చెప్పొచ్చు కదా. వాళ్ళు భార్య పిల్లల్ని తీసుకురాని అవసరం లేదండి. పోనీ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించవచ్చండి. ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలాగ మమ్మల్ని